సోమవతి అమావాస్య. ఈ సోమవతి అమావాస్య అంటే అసలు ఏంటి? సోమవతి అమావాస్య ఆ వ్రతాన్ని ఎందుకు ఆచరిస్తూ ఉంటారు? దేనికోసం ఈ వ్రతం ఉద్దేశించబడింది? ఆ వివరాల్ని తెలుసుకుందాం. జూన్ 15 సోమవారం సోమవతి అమావాస్యగా నిర్వచించబడటం అనేది జరుగుతుంది. అంటే అమావాస్య సోమవారం నాడు కనుక కలిసి వచ్చినట్టయితే దాన్ని సోమవతి అమావాస్య అని పిలుస్తూ ఉంటాం. ఈ సోమవతి అమావాస్య వ్రతంలో చేసుకునే వాళ్ళు అంటే సంవత్సరంలో 6 లేదా ఒక 7, 8 ఎన్నిసార్లు వచ్చినా కానీ ఆయా రోజులు గుర్తెట్టుకుని ఈ వ్రతాన్ని ఆచరిస్తూ రావటం అనేది జరుగుతుంది. అయితే వ్రతం చేసుకునే వాళ్ళు వ్రతం చేసుకుంటారు, ఇతర సంప్రదాయం ఉన్నవాళ్ళు ఇతర సంప్రదాయం ప్రకారంగా చేసుకుంటారు. అయితే ఈ సోమవతి అమావాస్య అనేది మనకి పురాణ కాలంలో సావిత్రి అంటే సతీ సావిత్రి తన యొక్క భర్త ప్రాణాలు కాపాడుకోవడానికి ఈ సోమవతి అమావాస్య, వట సావిత్రి వ్రతం ఈ రెండింటినీ కూడా ఆమె ఆచరించిందని కూడా చెప్తున్నాయి. అంతేకాకుండా ఒకానొక కుటుంబంలో ఒక స్త్రీ భర్త త్వరలో అంటే చాలా అల్పాయుష్కుడై ఉంటాడని చెప్పడం చేత ఆమెకి సలహాగా సోమ అనే ఒక చాకలి ఆమెని మీ ఇంట్లో పెట్టుకుని ఆమె చేత ఈ సోమవ్రత అమావాస్య వ్రతం కనుక చేయించుకున్నట్టయితే అల్పాయుష్యుడైన నీ భర్త ప్రాణాలు రక్షించబడతాయని చెప్పి ఒక ముని ఆ స్త్రీకి సలహా ఇవ్వటం వల్ల మిగతా తోడికోడల్లో ఈవిడికి ఈ రకమైన రాత రాసి ఉన్నాడనేది విని ఉండి ఆ రకంగా ఎక్కడెక్కడో వెతికి మరి ఆ అన్నలు ఆ సోమ అనే ఆవిడ్ని ఇంటికి తీసుకురావటం, తర్వాత అదే సందర్భంలో మరి ఈ అన్నలందరూ కూడా ఆ పిల్లకు ఒక భర్తని తీసుకురావాలనుకుని ఆ భర్త అన్వేషణలు సాగించి మరి సరైన భర్తని వెతికి తీసుకొచ్చాక యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉన్న నేపథ్యంలో ఉన్నట్టుండి హఠాత్తుగా మరణించడం అనేది కూడా జరుగుతుంది. అప్పుడు ఈ సోమ తన యొక్క ఇన్నాళ్ళు చేసిన వ్రతపుణ్యాలు ధారపోయటం చేత ఆ భర్త మళ్ళీ తిరిగి పునర్జీవుడు అవటం అనేది కూడా జరుగుతుంది. అప్పటి నుంచి మరి సోమావతి అమావాస్యగా కూడా దీన్ని పిలవటం అనేది జరిగింది. ఇది మనకి జ్యేష్ఠ ఏదైనప్పటికీ కూడా సోమవారం నాడు వచ్చే అమావాస్య ఏదైతే ఉంటుందో అధిక జ్యేష్ఠ అమావాస్యగా ఇప్పుడు మనకి రావటం అనేది జరిగింది. కనుక ఈ సోమవారం నాడు మనం ఆ సోమ అమావాస్య వ్రతం చేసుకోవటం వల్ల ఏమిటయ్యా మనకి ప్రయోజనం అంటే కనుక సాధారణంగా ఎవరింటో అయితే కనుక భర్తలు తరచూ అనారోగ్యం పాలవుతున్నారు, చీటికి మాటికి వారికి ఆరోగ్యం సరిగ్గా లేకపోవటం, లేదా ఎప్పుడు మరి బండి నడుపుతున్నా ఇతర వాహనాలు నడుపుతూ ఉన్నా తరచూ ఏవో రకమైన చిన్నవో పెద్దవో ప్రమాదాలు జరుగుతూ ఉండటం, అంతేకాకుండా ఎవరి యొక్క భర్తకి మరి సవాల్ లాంటి పెద్ద అనారోగ్యాలు తాకిడికి లోనై ఉన్నారు వారికి ఉపశమనం లభించడానికి కూడా ఇది చాలా చక్కటి వ్రతంగా పేర్కోవటం అనేది జరిగింది. కనుక ఒక రకంగా చెప్పాలి అంటే కనుక ఇది స్త్రీల యొక్క సౌభాగ్యం కోసం, ఆ ఇంట్లో యజమానులు లేదా పురుషుల యొక్క ఆరోగ్యం కోసంగా దీన్ని మరి చేయటం అనేది కూడా జరుగుతుంది. ఈరోజు ఏదైనప్పటికీ కూడా ఈ సోమవారం ఎక్కడైతే ఈ సోమవతి అమావాస్య అనేది ఏదైతే ఉందో మనం ఎక్కడైనా సరే ఏదైనా సరే రావి చెట్టు దగ్గర మరి దీపం వెలిగించి ఆ రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు చేయగలిగినట్టయితే కనుక చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఒకవేళ అవేమీ చేయలేకపోయినప్పటికీ కూడా ఇంట్లోనే మరి శివపార్వతుల యొక్క పటం దగ్గర అర్ధనారీశ్వర స్తోత్రం అనేది ఏదైతే ఉంటుందో ఆ అర్ధనారీశ్వరి స్తోత్రాన్ని కనీసం మరి 9 సార్లు చదివినట్టయితే కనుక ఆ తర్వాత మరి పెరుగు అన్నం నివేదన చేసినట్టయితే ఖచ్చితంగా భర్తల యొక్క ఆరోగ్యము, తర్వాత ఇంటి యజమాని యొక్క సౌఖ్యము కూడా వర్ధిల్లబట్టం అనేది జరుగుతుంది. ఇలా ఈ సోమవారమే కాకుండా కనీసం ఈ రకంగా ఒక 7 సోమవారాలు అర్ధనారీశ్వర స్తోత్రం చదివి
మరి పెరుగన్నం కనుక నివేదన చేసినట్టయితే ఖచ్చితంగా ఎంతో కొంత భర్తల యజమానుల యొక్క ఆరోగ్యం కుదుట పడుతుందని చెప్పడంలో మరి ఎటువంటి అసత్యము లేదు. కనుక ఈ రకంగా చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు రావటం అనేది జరుగుతుంది. ఒకవేళ ఈ రకంగా మనం అంటే ఏదైతే అర్ధనారీశ్వర స్తోత్రం ఉందో అది ఒకవేళ చదువుకోలేకపోయినా ఈ అమావాస్య రోజు మనం మరొక సిచ్యువల్ లాంటి ఒక వరడే అది మీకు జీవితానికి ఎంతో కొంత మేలు జరుగుతుంది. అది ఏంటి అంటే కనుక లాల్ దబ్రే, లాల్ దబ్రే, లాల్ దబ్రే అనే పదం ఏదైతే ఉంటుందో దాన్ని ఉచ్చరించడం వల్ల కూడా అది నిత్యం 51 సార్లు చదువుకోవటం వల్ల కూడా మంచి జరుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు.